హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ అన్నర్ మోటోలాగ్స్. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందైతే ఇప్పుడు టీ షర్ట్ అయితే వేసుకున్నాను కదా. ఈ సరౌండింగ్కి గ్రీన్ కలర్ టీ షర్ట్ అయితే సేమ్ అయితే యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది నాకైతే. సో సేమ్ వాచ్ అయితే వేసుకున్నాం. ఈ టీ షర్ట్ అయితే తీసేసి షర్ట్ అయితే వేసుకున్నాం. సో ఇంకా టీ షర్ట్ అయితే తీయాల్సిన నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో గాయ్స్, లుక్ అయితే ఎలా ఉందో కింద చూసారు కదా. సో బ్లాక్ షర్ట్ అయితే వేసుకున్నాను మీకోసం. సో ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. ఇంత క్లాస్ పెర్ఫార్మెన్స్, ఇంత హాలీవుడ్ సినిమా. నిజంగా ప్రతి సీన్, ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. గాయ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ అన్నర్ మోటోలాగ్స్. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మనం ఎక్కడైతే ఉన్నామో తెలుసా. సో మీకు లొకేషన్ అయితే చూసుంటారు కదా. సో మనం ఎప్పుడు వీడియోస్ అయితే షూట్ చేస్తాం కదా, ఆ ప్లేస్లో అయితే వచ్చున్నాం. వెనక మన బ్యాక్ సైడ్ అని ఆ పొలాలు అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ వీడియో ఏంటంటే మీకు టైటిల్ తమ్నైల్ చూడడానికి అయితే అర్థమైపోయి ఉంటుంది. ఇయర్ 2024లో మనకి పల్సర్ 150 బైక్ ఎలా ఉంది రివ్యూ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఆ బైక్ మీకు తీసుకోవచ్చా, మన మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే తీసుకోవచ్చా అని చెప్పి అయితే చిన్న డౌట్ అయితే ఉంటుంది. చాలా మందికి డ్రీమ్ బైక్స్ అయితే ఉంటాయి కొన్ని. సో మిడిల్ క్లాస్ బడ్జెట్లో కొన్ని బైక్స్ అయితే మంచి బైక్ అయితే సజెస్ట్ చేసేదానికి అయితే నేనైతే ఈ వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. సో బెస్ట్ బడ్జెట్లో మీకైతే ఈ పల్సర్ 150 బైక్ అనేది నేనైతే సజెస్ట్ చేస్తాను గైస్. సో ఇంకా ఫుల్గా అదే వీడియో అయితే చూడండి. ఇంకా బైక్ అయితే అక్కడైతే పెట్టేశాను. సో ఆ బైక్ కాడికి అయితే వెళ్ళి మనం మంచి కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే తీద్దాం. అలాగే నాకు తెలిసిన రివ్యూ అయితే మీకు అయితే క్లియర్గా అయితే చెప్తాను ఆ బైక్లో. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో చాలా రోజులు అయితే అయిపోతుంది మన వీడియోస్ అయితే చేసి. సో ఇంకా లేట్ చేయకుండా అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ అయితే వేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అనిపిస్తుంది కదా మన ఇన్స్టాగ్రామ్ పేజ్, ఇక్కడైతే ఫాలో అయిపోండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో అయితే చూసేయండి. మీకు పల్సర్ 150లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గైస్. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసే ముందైతే ఇప్పుడైతే టీ షర్ట్ అయితే వేసుకున్నాం కదా. ఈ సరౌండింగ్కి ఈ గ్రీన్ కలర్ టీ షర్ట్ అయితే సేమ్ అయితే యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది నాకైతే. సో సేమ్ వాచ్ అయితే వేసుకున్నాం. ఈ టీ షర్ట్ అయితే తీసేసి షర్ట్ అయితే వేసుకున్నాం. సో ఇంకా టీ షర్ట్ అయితే తీయాల్సిన. సో గైస్, లుక్ అయితే ఎలా ఉందో కింద చూసారు కదా. సో బ్లాక్ షర్ట్ అయితే వేసుకున్నాను మీకోసం. సో ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. సో షర్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మా చాలా రోజుల తర్వాత అయితే బ్లాక్ షర్ట్ అయితే వేసాం. సో ఇప్పుడైతే రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. సో చాలా రోజులు అయితే అయిపోతుంది మన వీడియోస్ అయితే చేసి. వీక్లీ 1 వీడియో అయితే చేసేదానికి అయితే ట్రై చేశాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా. ఈ పల్సర్ 150 బైక్లో మీకు ఏ ప్లసెస్ మైనస్ అయితే ఉన్నాయో మీకు క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వెళ్దాం. సో హైవే మీదకి వెళ్ళి కొన్ని మంచి షార్ట్స్ అయితే చేద్దాం. అలాగే స్పీడ్ టెస్ట్ అనేది చేద్దాం. ఎంత పోతుందో మనం ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో ఎంత పోతుందో మీకు క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా సో గైస్, ఇప్పుడు మనం బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ BS6 మోడల్లో అయితే 2024 వేరియంట్లో అయితే మన ముందైతే వెహికల్ అయితే కనిపిస్తుంది కదా బైక్. సో ఇది వచ్చి మన ఫ్రెండ్ది. ఇంకా మీకు లాస్ట్ టైం చూసుంటారు కదా. ఇది వచ్చి మన తిరుపతి రైడ్లో అయితే ఉంటాడు మన బ్రో, మన హరేంద్ర అన్న బైక్ అయితే వేసుకొచ్చాను నేను. ఇప్పుడైతే మీకు అయితే రివ్యూ అయితే చేద్దానికి. సో ఇప్పుడు మన ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ టైప్ వచ్చి 4-stroke 2-valve ట్విన్ స్పాక్ BS6 కంప్లీట్ డీటెయిల్స్ ఇంజన్ అయితే లభిస్తుంది. పవర్ గురించి మాట్లాడుకుందాం. దీని మాక్సిమం పవర్ వచ్చి 14 PS జనరేట్ చేస్తుంది. మాక్సిమం టార్క్ వచ్చి 13 Nm అయితే ఇచ్చారు టార్క్ అనేది. వెహికల్ అనేది మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. మనకి ఫ్రంట్ అయితే సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే కనిపిస్తుంది కదా. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ట్విన్ డిస్క్ అయితే ఇచ్చారు దీనికి. సో చూడండి రేర్ డిస్క్ అయితే ఎలా ఉందో. సో రెండు అయితే డిస్క్ అయితే. ఫ్యూయల్ విషయానికి వస్తే ఇది పెట్రోల్ టైప్ తో ఇచ్చాడు. అలాగే ట్యాంక్ కెపాసిటీ వచ్చి 15 లీటర్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ లైట్స్ అయితే వస్తే హెలోజన్ లైట్స్ అయితే ఇచ్చారు. అలాగే LED అయితే బల్బ్ టైప్ అయితే ఇచ్చారు లైట్స్ అయితే. ఫ్రంట్ విషయానికి వస్తే ఫీచర్ అండ్ సేఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూడండి ఆన్ చేసేసరికి అయితే
ఇంకా మనకి స్పీడోమీటర్ అయితే డిజిటల్ ఇచ్చారు, ఓడోమీటర్ అయితే డిజిటల్ అయితే వచ్చింది, అలా ఫ్యూల్ గేజ్ అయితే డిజిటల్ అయితే చూపిస్తుంది. ఇక్కడైతే కనిపిస్తుంది కదా సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ అయితే ఉన్నాయి, మనకి సైడ్ స్టాండ్ అయితే చూపిస్తుంది కదా. మన సైడ్ స్టాండ్ అయితే చూద్దాం. మనకి సైడ్ స్టాండ్ తీయకపోతే మన సైడ్ స్టాండ్ అయితే చూపిస్తుంది. అలాగే మనకి ఏబిఎస్ అయితే ఇచ్చారు, అలాగే ఇంజన్ సింబల్ అయితే చూపిస్తుంది కదా, ఇంజన్ సింబల్ అయితే చూపిస్తుంది. సో ఇట్లా అన్నీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. మనకి ఏ ఒక్క టైప్ ఆఫ్ లుక్ అయితే ఉంది. సో మనకి కొత్తగా అయితే చూడండి, లుక్ అయితే యాస్టిస్ 2023 మోడల్ ఎలా అయితే ఉందో అలాగైతే ఉంది సేమ్. సో దీనికి మనకి హెడ్ లైట్ కానీ, సో హెడ్ లైట్ డోమ్ కానీ మనకి అన్నీ, సో ఇండికేటర్స్ అవన్నీ కొంచెం మోడల్ అయితే కొంచెం మార్చి అయితే ఇచ్చుంటే మనకి ఎఫ్జెడ్ వెహికల్లో అయితే కొత్త మోడల్ అయితే వస్తున్నాయి కదా, మనకి ఏటీఎం అలాంటి వెహికల్లో ఇండికేటర్స్ అయితే ఇచ్చినారు. ఆ వెహికల్ ఆ టైప్ అయితే తీసుకొచ్చుంటే బాగుండేది. సో వీళ్ళైతే యాస్టిస్ పార్ట్డే అయితే దించేశారు. ఆ మోడల్లో కొంచెం లుక్ అయితే మార్చారు, ఈ కలర్స్ అని చెప్పి ఇవన్నీ కొంచెం డిజైన్లో పరంగా అయితే కొంచెం అయితే పర్లేదు, బాగానే ఉంది. సో మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ వెహికల్ అనేది సెట్ అయిపోద్ది గైస్, చూడండి. అలాగే ఇంకా మీకు ఫుట్ రెస్ట్ అనేది అయితే కొత్త కొంచెం మోడల్ అయితే మార్చారు. బ్రేక్, రేర్ బ్రేక్ కానీ, గేర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 5 గేర్స్ అనేది ఇచ్చారు. సో అదైతే చెప్పుకోవచ్చు. సో గేర్ సిస్టమ్ కూడా మీరైతే మార్చారు. సో వెహికల్స్లో ఎలా అయితే వస్తుందో ఆ వెహికల్లో అయితే అదే గేర్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ట్రాన్స్మిషన్ అయితే 5 గేర్స్ అయితే వస్తుంది మనకి, మీకు అయితే కనిపిస్తుంది కదా. సో 5 గేర్స్ అయితే ఉంటుంది, ఇక్కడైతే రాస్తుంది చూడండి. సో 5 గేర్స్ అయితే ఉంటుంది. దీనికి ఫస్ట్ సర్వీస్ అయితే ఇంకా కాలేదు. అందరూ అడిగేది ఏంటంటే ఇంకా టైర్స్ వచ్చి ట్యూబ్లెస్ అయితే వచ్చింది. టైర్స్ వచ్చి కరెక్ట్ వచ్చి 90/90, రైర్ వచ్చి 120/80, వీల్స్ వచ్చి కరెక్ట్ 431/8 mm, రైర్ వచ్చి 431.8 mm. మైలేజ్ విషయానికి వస్తే సో 46 అయితే మనకైతే కంపెనీ వాళ్ళు అయితే మనకి 46 చెప్పారు. సో మనకి సిటీ వైజ్ అయితే చూసుకుంటే మనం హైవే ఇంకా చూసుకుంటే ఫస్ట్ సర్వీస్ ఒక అయ్యాక మనకి 50 అయితే మైలేజ్ అయితే కంపల్సరీ అయితే వస్తుంది. సో మనం 150cc ఒక 50 మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ బైక్లో అయినా కానీ. ఇంకా మనం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నాం అయితే మనకి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సో మన హైవే మీదకి అయితే మనకైతే సరిపోద్ది. ఈ స్పీడ్ బ్రేకర్స్ అనేది అయితే మనైతే ఈజీగా అయితే దాటేయచ్చు. సో క్రప్ వెయిట్ వచ్చి 150 kgs అయితే ఉంటుంది. డైమెన్షన్ కెపాసిటీ వచ్చి విడ్త్ వచ్చి 750 mm, లెంత్ వచ్చి 2035 mm, హైట్ వచ్చి 1115 mm అయితే ఇచ్చారు. గైస్ ఇంకైతే ఇక్కడ నుంచి అయితే మనం అయితే స్టార్ట్ అయితే అవుదాం. సో బైక్ మీద మీకు కొంచెం దూరం అయితే హైవే దగ్గర అయితే వెళ్దాం. మనం అయితే మీకు అయితే డ్రైవ్ చేసి చూపిస్తాను. సో మీకు గోప్రో ద్వారా మీకు దీంట్లో ప్లస్ ఏంది మైనస్ ఏంది అయితే మీకు అయితే వెళ్తా అయితే గోప్రో ద్వారా అయితే మీకు దూరం అయితే హైవే దగ్గర అయితే వెళ్దాం మనం ఇప్పుడు బైక్ మీద. సో నాకు తెలిసినంత వరకు అయితే రివ్యూ చేశాను. మనం హైవే వరకు అయితే వెళ్తా ఉన్నాను, టెస్ట్ చేద్దాం అని చెప్పి. ఇప్పుడు మీకైతే మీకు క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడైతే నేను ఇందాక రివ్యూ చేశాను కదా, అక్కడైతే నాకే అర్థం కాల ఏం చేస్తున్నాను, నాకే అర్థం కదా. సో ఇప్పుడైతే మీకు గోప్రో ద్వారా అయితే వెళ్తా మాట్లాడుకుందాం. సో బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంజన్ అయితే. సో నేనైతే స్టార్ట్ చేసాం. మనం ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎంత 334.6 kilometers అయితే స్టార్ట్ అయ్యాయి ఉన్నాం. ఇప్పుడు దాకా తిరుగుంది వెహికల్. ఇక్కడ నుంచి మనం తిరగదాం. సో ఇంకా అయితే సెల్ఫ్ అయితే స్టార్ట్ చేసి ఇంకా కొంచెం వెళ్తా మాట్లాడుకున్నాం గైస్. ఫస్ట్ గేర్ అయితే వేసాను. ఫస్ట్ గేర్లో ఎంత వెళ్తుందో చూద్దాం స్పీడు. సెకండ్ గేర్ 58, థర్డ్ గేర్లో 84, 85, 90 రేంజ్ అయింది. ఫోర్త్ గేర్లో 95 ఊపేస్తూ ఉంది. 100 ఫిఫ్త్ గేర్లో అయితే వేసాను. సో 102 ఆ రేంజ్లో అయితే వెళ్తా ఉంది, పరిగిస్తుంది బండి. సో కానీ మనం అంత స్పీడ్ అయితే వెళ్ళకూడదు ఈ వెహికల్లో, అందుకంటే ఫస్ట్ సర్వీస్ అయితే కాలేదు. సో అన్న చూస్తే మనం అయితే తిట్టుకుంటాడు. సో మనం అంత స్పీడ్ అయితే వెళ్ళకూడదు. ఫస్ట్ మనం మినిమం 50, 60, 70 ఆ స్పీడ్లో అయితే వెళ్దాం. ఇందాక నుంచి నేను ఏం తీస్తున్నానో నాకే అర్థం కాల. కొన్ని సినిమాటిక్ షాట్ తీసినప్పుడు కూడా నేను చేస్తుంది చాలా రోజుల తర్వాత చేసేలాగా నాకే కొత్తగా ఉంది. ఏదో ఏందబ్బా నేనేం చేస్తున్నాను, సినిమా తీస్తున్నానా లేకపోతే ఏదో వీడియో తీస్తున్నానా, ఏం తీస్తున్నా, వ్లాగ్ చేస్తున్నానా, అలాగే రివ్యూ చేస్తున్నానా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నాకే అర్థం కావట్లే ఏం చేస్తా ఉన్నా. కానీ కొంచెం ట్రై చేసా. కొంచెం చాలా రోజులు అయితే అయిపోయింది కదా మనం వీడియోస్ చేసి. కొంచెం ముందుకైతే వెళ్ళమాట, ఒక 10-5 kilometers వెళ్ళమాట మనకి అలవాటు అయిపోద్ది. ఇప్పుడు నేను హెల్మెట్ పెట్టుకున్నా కానీ ఏదో ఒక 5-6 kgs బరువు అయితే నా మీద అయితే పడిపోయినట్టు అయితే ఉంది. చాలా రోజుల తర్వాత హెల్మెట్ పెట్టుకున్నమాట. ఈ బుగ్గలు అన్నీ దవడలంతా ఒత్తుకోపోయి అలా అయితే ఉన్నాయి. వెహికల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే
ఇలా డ్రైవ్ చేస్తాను కదా, నా వెహికల్ మన జెస్సీ డ్రైవ్ చేసి వెహికల్ డ్రైవ్ చేస్తుంటే కొంచెం సీట్ పరంగా అయితే మనం R15లో ఏదైతే ఫీలింగ్ అయితే ఉంటుందో ఆ ఫీలింగ్ అయితే ఉంది. R15 మనం అయితే డ్రైవ్ చేస్తాం కదా, ఆ ఫీలింగ్ అయితే ఉంది. కొంచెం ఇలా ముందుకైతే వెళ్ళిపోయి తోలుతున్నట్టు. సో బ్యాక్ సైడ్ అయితే కూర్చొని తోలుదాం. సో ఇలా తోలినా మనకి అలాగే ఉంది. అది ఎందుకో నాకైతే అర్థం కావట్లా. మనకి అంతా ఈ లుక్ అయితే చూసుకుంటే ఏదో పెద్ద బండి, ఒక హెవీ బైక్ మన చేతికి ఇచ్చి పెద్ద కార్ లాంటి ఇచ్చి తోలితే ఎలా ఉంటుందో అదంతా ఉంది. ఇంకా ఈ పల్సర్ బైక్ మనం డ్రైవ్ చేస్తే కొంచెం దూరం డ్రైవ్ చేస్తే హ్యాండ్స్ పెయిన్ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా. సో ఇక్కడ నుంచి ఈ షోల్డర్ వరకు ఇక్కడ నుంచి అయితే కొంచెం పెయిన్ అయితే వస్తుంది. సో గేర్స్ చేంజ్ చేసేప్పుడు కానీ ఏదో హార్డ్గా ఉంది కొంచెం అయితే. అంటే ఫస్ట్ సర్వీస్ అవ్వాలా, ఫస్ట్ సర్వీస్ అయితే దీని ముందల అనే పతాపం అంతా బయటపడుతుంది. మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇంజిన్ ఆయిల్ అన్నీ మార్చాలి కదా. అన్న ఇంకనక చూడట్లేదు. స్పీడ్ పర్ఫార్మెన్స్ అయితే చూసుకునే పని అయితే మనకి జస్ట్ ఇలా మూవ్ చేస్తే ఒక ఎగిరి పడుతుంది వెహికల్. అంటే పెళ్ళికి ఇప్పుడే రెడీ అయిన వెహికల్ ఎలా అయితే ఉండదో, పెళ్ళికి రెడీ అయితే ఎలా ఎంత అయితే హుషారు ఉండదో అంత అయితే హుషారు అయితే ఉంది బైక్లో. ఇటంటే చాలు ఎగిరి పడుతుంది వెహికల్ అనేది. సో నాకైతే నచ్చింది, మీకైతే ఇంకా బాగా నచ్చుద్ది. తపాతప్ నుంచి మనకి కింద ఇలా అయితే వేసారు. మనకి పైన ట్రైన్ అయితే వెళ్తున్నా కానీ సో మనం కింద నుంచి అయితే వెళ్ళిపోవచ్చు ఇలా హ్యాపీగా. సో మామూలుగా అయితే గేట్ అయితే పడి ఉంటుంది కదా, ఈ గేట్ మనం లాస్ట్ వీడియోలో అయితే చూసుకొని ఉంటారు, మన వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో అయితే చూసుకుంటారు. గేట్ పడినప్పుడు మనం చాలాసార్లు అయితే ఇక్కడైతే ఆగున్నాం. ఇలా అయితే ఇప్పుడైతే వెళ్ళలేదు, అండర్ బ్రిడ్జ్ లాగైతే ఉంటుంది లోపల. లేదా స్మూత్గా ఇప్పుడైతే వెళ్ళిపోవచ్చు. మనం ఫైనల్లీ NH16 మీదకి అయితే వచ్చేసాం. సో కనిపిస్తుంది కదా మీకు NH16. సస్పెన్షన్ అయితే రేర్ సస్పెన్షన్, కానీ వెనక ఒక మనిషి కూర్చున్నా అంత స్మూత్గా ఉంటుందేమో వాడికి. ఇలా అయితే జంపింగ్ అయితే అసలు స్మూత్గా ఉంది పర్ఫార్మెన్స్ ఈ వెహికల్లో. మన NH16 మీదకి అయితే వచ్చేసాం. మన కొత్త పల్సర్ 150తో $70-80 అంతే దీని మీద మనం వెళ్ళాల్సిందే. ఎక్కువ వెళ్ళినా మీకు నాయిస్ అనేది అయితే వస్తుంది ఎక్కువ వెళ్తే. సో చాలా రోజులు అయితే మనం మైక్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో తెలీదు. సో వీడియోస్ అయితే చేసి చాలా రోజులు అయితే అయిపోతా ఉంది ఈ మన GoPro అయితే పెట్టుకొని. సో హెల్మెట్ పెట్టగానే కొత్తగా అయితే కొత్తగా ఉంది నాకు కూడా. చాలామందికి కొన్ని డ్రీమ్ బైక్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చే డ్రీమ్ బైక్ అయితే Yamaha RX100, తర్వాత పల్సర్ అనేది చెప్తారు. చాలామందికి పల్సర్ 150 అంటే చాలా ఓల్డ్ వెహికల్ అయితే ఉంటుంది కదా, సూపర్ వెహికల్ అయితే వదిలేడు స్టార్టింగ్లో బజాజ్ వాళ్ళు. సో ఇంకా అదే వేరియేషన్లో అదే మోడల్లో అయితే మనకి ఫస్ట్ 150 ఎలా అయితే ఉందో ఇప్పుడు 2024 కూడా అదే మోడల్ అయితే 150 అయితే ఇచ్చారు. మనకి హ్యాండిల్ బార్స్ కానీ అన్నీ సేమ్ మనకి 150 చూసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన NS 150 కానీ NS 160 కానీ 200 కానీ 125cc కానీ అన్నీ ఏ మోడల్ అయితే వచ్చినాయి, కానీ కొత్తగా అయితే ఉంది. ఇదే వెహికల్లో మీరు చాలా లాంగ్ వెళ్ళే వాళ్ళు కూడా ఒక 200, 300, 400 కిలోమీటర్స్ అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే మీరు స్టాప్స్ చేసుకుంటే వెళ్ళాలి ఈ వెహికల్ అనేది అయితే కొత్త వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు. సో కంఫర్టబుల్గా అయితే సీటింగ్ కెపాసిటీ ఒక ఫ్యామిలీ పరంగా కానీ అయితే ఈ వెహికల్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇలాగే బెంగళూరు వరకు అయితే వెళ్ళిపోవచ్చు మనం. 410 కిలోమీటర్స్ అయితే ఉంది బెంగళూరు. ఇదే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటే నైట్ 10:30, 10 లోపల అయితే మనం బెంగళూరు అయితే రీచ్ అయిపోవచ్చు.
చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ అయితే ఉంది వెహికల్ నాకు డ్రైవ్ చేస్తూ ఉంటే. ఇలా కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటారు చాలామంది. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందిగా జేసీబీ గోల్డ్ ఫీల్డ్స్. అబ్బా ఎన్ని రోజులైందా ఈ గోప్రోతో మనం హైవే మీదకి వెహికల్తో ఇలా వచ్చి వ్లాగ్ చేస్తా ఉన్నాం. కొత్తగా ఉంది నాకైతే. సో వాయిస్ అయితే ఎలా వస్తుందో తెలీదు. వెహికల్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుద్ది. స్పెషల్లీ మీకు సిటీలో డ్రైవ్ చేసే వాళ్ళకైతే ఇంకా కంఫర్టబుల్గా చాలా బాగా అయితే ఉంటుంది. ఒక 150cc మాకు మిడిల్ క్లాస్కి సెట్ అవ్వద్దా అంటే ఈజీగా అయితే చెప్పచ్చు. సో 150ccలో మీకు ఎందుకు వచ్చాను నేను మర్చిపోయినా. నేను కూడా కొంచెం దూరం అయితే వెళ్ళి యూటర్న్ చేసి తీసుకొచ్చేద్దాం. మనం మాట్లాడుకుంటూ వచ్చేసాం. రోడ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ. 30,000 నుంచి 1,50,000 పెట్టి కొనేవాళ్ళు ఈ వెహికల్ అయితే తీసుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కరెక్ట్గా సూట్ అవుతుంది ఈ వెహికల్ అనేది. సో ఫస్ట్ చాలామందికి డ్రీమ్ బైక్స్ అయితే ఉంటాయి కదా, అందులో ఈ పల్సర్ 150 అనేది అయితే చెప్పొచ్చు. ఇందులో ట్విన్ డిస్క్ మోడల్ ఇది. మనకి ఫ్రంట్ డిస్క్ అయితే వచ్చింది. అందులో ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే డిస్క్ అయితే రాలేదు. ఇందులో అయితే మీకు ట్విన్ డిస్క్ మోడల్ అయితే వచ్చింది. ఫ్రంట్ డిస్క్ ఉంటుంది, బ్యాక్ డిస్క్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సింగిల్ ఛానల్ ఏబిఎస్తో అయితే వెహికల్ అయితే వచ్చింది. సో మీకు స్పీడ్ కానీ ఇవన్నీ చూసుకుంటే యాస్టీస్ అంటే పాత మోడల్ అయితే ఫ్రంట్ లుక్ అయితే అంతా మోడల్ అయితే మార్చేసాడు. పాతది అయితే ఇస్తుంది. కానీ వెహికల్ వైస్ చూస్తే పర్ఫార్మెన్స్ చూడంగా సో సూపర్ అనేది చెప్తాను నేనైతే. కొంచెం ముందుకెళ్ళి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. 1 hour later. సో గైస్ వెహికల్ అయితే ఆన్ చేయగానే మీకు చూడండి. సో సైడ్ లైట్స్ అయితే వెళ్తున్నాయి కదా, ఈ లైట్స్ అయితే చాలా బాగా, ఈ ఫ్యూచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ పల్సర్లో. సో ఇదే పల్సర్లో మీకు ఫస్ట్ నుంచి పల్సర్ మోడల్ నుంచి లైట్స్ అయితే ఇలాగైతే ఇచ్చారు. సో మనకి అయితే కనిపిస్తుంది కదా దీన్ని. సో అదైతే చాలా బాగా నచ్చింది ఈ వెహికల్లో. చాలామంది పల్సర్లో ఈ యొక్క లుక్ అయితే చూస్తారు ఫ్రంట్లో, అది చూసి అయితే తీసుకుంటారు. సో నైట్ టైం వెళ్ళే వాళ్ళకైతే ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. అది ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే మనం యూటర్న్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం. ఇండికేటర్ రాజుపాలెం నుంచి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈ వెహికల్ కూడా మన హరేంద్ర అన్న మనకి రాజుపాలెంలో అయితే తీసుకున్నా అని చెప్పాడు. సో మీకు ఆ షోరూమ్ అయితే చూపిస్తా. ఆ షోరూమ్ కూడా లెఫ్ట్ సైడ్లో అయితే వస్తుంది. ఎక్కడ తీసుకున్నా కరెక్ట్ క్లారిటీ లేదు. బజాజ్ షోరూమ్ అయితే అని చెప్పాడు రాజుపాలెంలో ఉండే షోరూమ్ అయితే ఇక్కడైతే ఉంది. రైట్ సైడ్లో ఉన్నది హీరో. ఇదిగోండి ఇక్కడైతే తీసుకుంటాడు. MG బజాజ్ చిన్న షోరూమ్ ఇది. ఇక్కడైతే తీసుకున్నాడు అనుకుంటా అన్న. ఇది వచ్చి TVS. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 1,50,000 1,30,000 పెట్టి బైక్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే తీసుకోండి. సో చాలా బాగా అయితే ఉంది. మీకు ఆన్ రోడ్ ప్రైస్ 1,50,000 దాకా అయితే ఉంటుంది. మనకి నెల్లూరు ప్రైస్ అయితే చూసుకుంటే మీకు సైడ్ ఇమేజ్ అయితే స్క్రీన్ మీద అయితే ప్లే చేస్తుంది చూడండి. మీకు ఎంత ప్రైస్ ఉందో అంటే రోజుకి షోరూమ్ ప్రైస్ అయితే మారుతూ ఉంటుంది. మనకి హ్యాండ్కి ఆన్ రోడ్ మనకి చేతికి వచ్చే లోపల మనకి 2 lakhs అయితే అయిపోద్ది మన కట్టిన ఇంట్రెస్ట్తో సహా. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. సో నాకు ఈ వెహికల్ నడుపుతున్నప్పుడు కొంచెం లైట్గా హ్యాండ్ పెయిన్ అయితే అనిపించింది ఎందుకో. కానీ సీట్ విషయం అయితే కంఫర్టబుల్గా అయితే చాలా బాగా అవుతుంది. సో ఫ్యామిలీ పరంగా అయితే ఈ వెహికల్ అయితే సజెస్ట్ చేస్తాను నేను. సో ఫ్యామిలీకి అయితే సీట్ అయితే ఎక్కువ అయితే ఇచ్చాడు. మనకి 78 mm అయితే ఇచ్చాడు సీట్ హైట్ అనేది. ఈరోజు నేను వీడియో
రివ్యూ అనే అనుకున్నా, మార్నింగ్ 10:30 ఆ టైం అనుకున్నా. కానీ ఎవ్రీడే కరెంట్ అయితే ఉంటుంది మన ఇంటికాడ. సో ఈరోజే పవర్ అయితే లేదు, ఆఫ్టర్నూన్ దాకా పవర్ లేదు. ఇంకా మన సన్మామ అయితే ఎక్కువైతే ఉన్నాడు. ఆ సన్మామని చూసిన మాట నాకు ఒకటైతే గుర్తు వచ్చేసింది. మీకు ఆ డైలాగ్ కూడా మీకు కింద అయితే మెన్షన్ చేస్తా చూడండి. It's a chala clear sky, Surud is manding, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid. ఆ టైంలో కానీ వెళ్ళుంటే నా పరిస్థితి అదైతే అయిపోయేది. అందువల్ల అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కొంతసేపు అయితే పనుకొని 3:30 ఆ టైం అయితే వెహికల్ అయితే తీసుకొని అయితే బయటకి అయితే వెళ్ళి పొలాల దగ్గర చేసిన. అక్కడికి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద బ్రో ఇదైతే మిస్ చేసి ఉంటే నాకు చెప్పండి, నేనైతే కరెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా ఈ వీడియో అనేది ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ యొక్క పల్సర్ 150కి బాయ్ చెప్పేస్తున్నా. సో ఈ వెహికల్ తీసుకెళ్ళి అయితే అన్నకైతే ఇచ్చేద్దాం. ఇంటికాడైతే పెట్టేస్తా అన్న వెహికల్లో తీసుకెళ్ళి అన్నకి కాల్ చేసి చెప్పాలా. సో నాకైతే చాలా బాగా అయితే వచ్చింది ఈ వెహికల్ డ్రైవ్ చేస్తుంటే. మిర్రర్స్ విషయం కానీ మిర్రర్స్ చూడండి చాలా పెద్ద అయితే ఇచ్చాడు దీంట్లో. ఈ వీడియో ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నా గైస్. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పి కోరుకున్నాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టాటా.